కిడ్నీ వ్యాధితో జనం ఎందుకు చనిపోతున్నారు? వైద్య పరిశోధకులు ఆ మండలంపై దృష్టి సారించారా? వ్యాధి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి? అవి అమలుకు నోచుకుంటున్నాయా లేదా? ఏకొండూరు మండలంలో గడప గడపకు ఒక మరణం వికటాట్టహాసం చేస్తోంది. ఎవరెప్పుడు చనిపోతారో తెలియని దుస్థితి ఆ ప్రాంతాన్ని వెంటాడుతోంది. చాలా కాలంగా ఏకొండూరులో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు లేవని ఒక ఊర్ సర్పంచ్ అంటున్నారు. కనీసం కిడ్నీకే సెంటర్ అయినా ఏర్పాటు చేయాలని, నెఫ్రాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ తో పాటు మరో 2 వైద్యులను నియమించాలని బాధితులు కోరుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్న బాధితులకు ఉచితంగా మందులను అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తండాల ప్రజలు కిడ్నీ వ్యాధితో ఎందుకు బాధపడుతున్నారో భారత వైద్య పరిశోధనా మండలి ICMR పరిశోధించాలన్నారు. వైద్య బృందం ఏకొండూరు మండలాన్ని పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరుతున్నారు. ఏకొండూరు మండలంలో 19 తండాలు, గిరిజన తండాలు ఉన్నాయండి. మొత్తం జనాభా వచ్చేసరికి 80,000 మంది జనాభా ఉంటారండి. పూర్తిగా జనాభా ఉంటారు. ఈ ఏకొండూరు మండలంలో అత్యధికంగా కిడ్నీ వ్యాధితో బాధపడతా ఉన్నారు. ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు చాలామంది అసలు దేనివల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏంటో అని పూర్తిగా సమాచారం, పూర్తిగా నివేదికని ప్రభుత్వం ICMR బృందాల ద్వారాగా మా తండాల్లో, మా గ్రామాల్లో, మా మండలంలో పరీక్షించి అసలు ఎందుకు వస్తుంది, దీనికి మూల కారణం ఏంటని తెలియజేస్తారని, తర్వాత కిడ్నీ వ్యాధితో చాలామంది 2014 నుంచి ఈ రకంగానే బాధపడుతూ చాలామంది ఇప్పటికీ దగ్గర 500 మంది చనిపోయి ఉన్నారండి. చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువగా గిరిజన జనాభా ఉన్నారు. మేము చాలాసార్లు మాజీ CM గారికి దీని మీద నివేదిక కూడా ఇచ్చుకున్నామండి. నివేదిక ఇచ్చుకున్న తర్వాత ICMR బృందానికి కూడా దగ్గర 100 పేజీల పేపర్ని ICMR బృందానికి CM గారు అప్పట్లోనే ప్రతిపక్షంలో ఉండగానే ఈ గిరిజన ఏకొండూరు మండలం తరపున రాయడం జరిగినది. ఏకొండూరు మండలంలోని కృష్ణారావుపాలెం గ్రామ శివారు దీప్లానగర్ తండాకు చెందిన భరోత్ ధర్మ 40 ఏళ్ల వయసు 5 ఏళ్ల క్రితం కిడ్నీ వ్యాధికి గురయ్యాడు. వైద్యుల సలహా మేరకు కొంతకాలం పాటు మందులు వాడినా ప్రయోజనం లేక ఇటీవలే వ్యాధి తీవ్రత పెరిగి డయాలసిస్ స్థితికి చేరాడు. ఒక్కసారిగా వ్యాధి తీవ్రత పెరగడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించినా ప్రాణాలు దక్కలేదని ఆయన భార్య కన్నీటి పర్యంతమైంది. 10 రోజుల వ్యవధిలో ఏకొండూరులోని చైతన్యనగర్ తండాకు చెందిన బానావతు రాముడు, దీప్లానగర్ తండాకు చెందిన జరబల మంగ్య, భరోత్ ధర్మ మృతి చెందడంతో గిరిజన తండాలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మా ఆయనకి కిడ్నీ ప్రాబ్లం అండి. 5-6 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లం అండి. పరిబెట్ట హాస్పిటల్ విజయవాడలో జాయిన్ చేసాం. అక్కడ చూపించుకుంటున్నాం. 10 లక్షల దాకా అయిన అంటే సంవత్సరం నుంచి నెలకి 10,000 వస్తున్నారు పిచ్చిని, డయాలసిస్ పిచ్చి. అవి కూడా సరిపోక, సరిగ్గా వైద్యం అందలేక, ఆరోగ్యం బాగలేక చచ్చిపోయాడండి. నా పేరు రామి, దీప్లానగరం తండా. మా ముసలాయన చనిపోయారు కిడ్నీ ప్రాబ్లంతో. ఇప్పుడు 4వ సంవత్సరం. నాకు 5 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. నాకేం పోషించేవాళ్ళు లేరు. ఒక అబ్బాయి తెచ్చితేనే కూలినాలి చేసి, అది మాకు జరగట్లా. మాకు ఇల్లు లేదు, వాకు లేదు. కిడ్నీ ప్రాబ్లంతో అందరు పోయారు తండాలో మగోళ్ళు. ఏపీ ప్రభుత్వం 50 కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేస్తున్న కృష్ణా జిల్లాల పైప్ లైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నా గిరిజన గ్రామాల్లో అత్యధిక జనం కనిపిస్తున్నారు. మరో ఉద్దానంగా పేరుగాంచిన ఏకొండూరు మండలానికి ప్రత్యేక కిడ్నీ ఆసుపత్రి, వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం, నాణ్యమైన మందులు, ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అందజేయాలని ప్రజలు, కిడ్నీ బాధితులు కోరుతున్నారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నప్పటికీ బినామీ కాంట్రాక్టర్ ద్వారా రాజకీయ ఒత్తిడి కారణంగా పనుల్లో జాప్యం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిడ్నీ వ్యాధితో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలీదు మేడం, సడన్ గా పోయారండి.
ఇదంతా ఇటు వాటర్ ప్రాబ్లం వల్ల ఇదంతా జరుగుతుంది మేడం. సరిగ్గా వాటర్ లేవు మేడం ఇటు సైడు, దాంతో ఇలా జరుగుతున్నాయి. మా అబ్బాయి ఒకడే ఇద్దరు ఆడపిల్లలు, మా అబ్బాయికి వారసులు లేరు. అబ్బాయి తెస్తున్నాడు, నేను తింటున్నాను. నా కళ్ళు కూడా కనపడట్లా, నేను ఏం పని చేయట్లేదు, నాకేం వల్ల కావట్లేదు. ఎక్కడ వెళ్ళినా ఏం కనపడలేదు, పడిపోతున్నాయి. మొగాడు నొప్పి వస్తుంది, ఈ నడుము నొప్పి వస్తుంది. ఎన్నాళ్ళు పెట్టాను నీకు, ఏం చేశాను, ఏం పోషించేది నన్ను తీసుకుంటున్నారు కోళ్ళు. కొడుకు నాకు అవుతాడు కానీ కోళ్ళు నాకు అవుతుందిగా, అందుకని దాంతో నేను బాధపడుతున్నా. డబ్బులు 1 రూపాయి కూడా ఎప్పుడు ఇవ్వట్లేదు నాకు. ఆ ఫీజుని డబ్బులు వస్తున్నాయి, దాని గురించి నేను 20,000, 15,000, 9,000 అట్లా అయిపోతున్నాయి. చాలా డబ్బులు అయిపోతున్నాయి. మండలంలో 242 మంది మాత్రమే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. వారికి సకాలంలో మందులను అందజేస్తున్నామని, ఒక్కొక్కరికి 10,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నామని అంటున్నారు. ఊరూరా తిరిగి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, కొంతమంది భయంతో డయాలసిస్ చేయించుకోవడానికి ముందుకు రావడం లేదని వైద్యులు అంటున్నారు. అటువంటి వారికి కూడా అవగాహన కలిగిస్తూ వారికి ఉచితంగా డయాలసిస్ చేసి మందులను కూడా అందజేస్తామన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి వైద్యం చేస్తున్నారు. 41 మంది అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే ఎలాంటి మెడిసిన్ వాడకుండా 41 మంది క్రియాటినిన్ లెవెల్స్ అనేవి తగ్గి వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నారు. ఇప్పుడు ఈ 3 to 5 క్రియాటినిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మనం హై రిస్క్గా తీసుకొని మళ్ళీ వాళ్ళకి రెగ్యులర్ ఫాలోఅప్, రెగ్యులర్ మెడికేషన్స్, అలాగే డైటరీ మోడిఫికేషన్స్, వాళ్ళ అలవాట్లని ఇవన్నీ కన్సిడర్ చేసి ప్రతి సర్వే కూడా మనం చేయడం జరుగుతుంది. వెహికల్ అనేది మనకి ఇప్పుడు 104 వెహికల్ ఉంది, అలాగే డయాలసిస్ వెహికల్ కూడా ఉంది. ఇక్కడ నుంచి కిడ్నీ పేషెంట్స్ని మనం ఒకవేళ విజయవాడ తీసుకెళ్ళాలి అంటే మనం ఈ సీకేడి వ్యాన్ అయితే డయాలసిస్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్లోనే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి డయాలసిస్ పంపించడం జరుగుతుంది. కొంతమంది జీజీహెచ్కి వెళ్తారు, అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవలో ఎంపానల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి డయాలసిస్కి పంపిస్తున్నాము. ఈ డయాలసిస్ చేయించుకునే ప్రతి పర్సన్కి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర 25 మంది ఉన్నారు, అదే అదర్ మండల్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం పెన్షన్ ఇక్కడే పెట్టి వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాము. ఏకొండూరు మండలంలో 22 గ్రామాలకు కుదవతండా నుండి నీరు సరఫరా అవుతుంది. కృష్ణా జలాలను గ్రామాలలో ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని ప్రస్తుతానికి సరఫరా చేస్తున్నారు. కానీ ఇంటింటికి పైప్ లైన్ అనేది లేదు. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేసినప్పటికీ బోరు నీరు, మంచినీటికి ఒకే పైప్ లైన్ అవ్వడంతో నీరు కలుషితం అవుతుందని గ్రామస్తులు అంటున్నారు. దీంతో కేవలం మంచినీటిని ట్యాంకర్లలో నింపుకొని గ్రామాలకు తిరిగి అందిస్తున్నారు. త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం పైప్ లైన్లను ఏర్పాటు చేసి ఇంటింటికి మంచినీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే గాని కిడ్నీ వ్యాధి సమస్య పరిష్కారం కాదని గ్రామస్తులు అంటున్నారు. ఆ కృష్ణా వాటర్ని డైరెక్టర్ పైప్ లైన్ ద్వారాగా ప్రతి ఒక్క ఇంటికి కుళాయి ద్వారాగా మంచినీటి సరఫరా చేసే విధానాన్ని అమలు పరచాలని ఇప్పుడు ప్రస్తుత ఇస్తున్నటువంటి విధానం అది కొంచెం ఆరోగ్యకరంగాను ఉపయోగకరంగా లేనట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఆ పాత పైప్ లైన్ను ఈ పైప్ లైన్ కలిసి ఆ వాటర్ ఈ వాటర్ మిక్స్ చేయడం వలన ఆ వాటర్ మాకు ఉపయోగం ఇంత పని చేసి కూడా ఉపయోగం లేకుండా పోతుంది. కనుక ప్రభుత్వం వారు దీనిపై గమనించి అధ్యయనం చేసి ఈ వాటర్ను కూడా సక్రమంగా సకాలంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారాగా నీళ్లు అందించే విధంగా ఆ లోకల్లో ఉన్నటువంటి వాటరు ఈ వాటరు కలవకుండా స్వచ్ఛమైన నీరు అందిద్దామనే ఆలోచన మీకు ఉంది. కాబట్టి ఆ స్వచ్ఛమైన నీరునే మాకు అందిస్తారని పైపుల ద్వారాగా ఇంటింటి కుళాయి ఇచ్చి అందిస్తారని ప్రభుత్వం వారిని కోరుతా ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని ఏకొండూరులోని అన్ని సమస్యలను పరిష్కరించాలని జనం కోరుతున్నారు. మరిన్ని ప్రాణాలు బలి కాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని అక్కడ తండావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏకొండూరు మండలం ఈ పేరు చెప్తేనే ప్రతి ఒక్కరికి వెన్నుపూసలో వణుకు మొదలవుతుంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోతానే ఉన్నారు. ఎవరికైతే కిడ్నీ వ్యాధి సమస్యతో ఇంతమంది మనుషులు చనిపోవడం అనేది కనివిని ఎప్పుడు ఎరగం. కేవలం ఇక్కడ నీరు కలుషితం కారణంగానే ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ మనకి చూసుకుంటే
ఏకొండూరు మండలంలో 22 గ్రామాలు ఉన్నాయి. 22 గ్రామాల్లో 19 తండాలే ఉన్నాయి. 19 తండాలకి కూడా కుదప నుంచి మాత్రమే వాటర్ అనేది సప్లై అవుతుంది. ఇక్కడ సప్లై అయ్యే వాటర్లో ఏంటి నీరు కలుషితం ఎందుకు ఉందనేది అధికారులు దీని మీద ఇప్పటికైనా దృష్టి సారించాలి. పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తక్షణమే మార్చి ప్రజల ప్రాణాలని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి వీటి మీద వెంటనే దృష్టి సారించాలి. కెమెరా పర్సన్ నాగరస్తు లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కుదప నుండి.